ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. ఈ రోజు పవిత్ర స్నానాలతో స్వామివారిని దర్శించుకుంటే వారి కష్ట నష్టాలు తీర్తాయని రైతులు, ప్రజల నమ్మకం. ఉపవాసాలతో ఏకాదశి ముగిస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్తున్న అర్చకుడితో ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. తొలి ఏకాదశికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలలో భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు తమ దైవ దర్శనానికి వెళ్తున్నారు. ఉదయం తెల్లంటు స్నానాలు చేసి ప్రతి శైవక్షేత్రాలకు భక్తులు వేల సంఖ్యలో దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఏకాదశి సందర్భంగా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని వారి కృపా కటాక్షాలు పెంచుకుంటారు. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా తొలి ఏకాదశి సందర్భంగా ఆషాఢంలో వచ్చే ప్రతి ప్రజలకు, రైతులకు, అక్కడ ప్రజల అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని ఈ ఏకాదశి నిర్వహిస్తుంటారు. ఏకాదశి సందర్భంగా అన్ని శైవ క్షేత్రాలలో కూడా అక్కడ అంగరంగ వైభవంగా క్షేత్రాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు, అలంకరణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కాటన్ మిల్, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి ఈరోజు తొలి ఏకాదశి ఎలా జరుపుకోవాలి, ఈ స్వామివారికి ఏమేమి కైకర్యాలు ఇస్తారు, ఏమేమి పూజలు, ప్రత్యేక పూజలు చేశారు, అసలు ఈ ఏకాదశి అనే సందర్భంగా పుణ్య స్నానాలు చేసి ఈ ఏకాదశికి వచ్చే భక్తులకు వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఆలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు, అసలు తొలి ఏకాదశి ప్రాశస్త్యం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. అందరికీ, హైందవ భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. దీన్ని శయన ఏకాదశి అంటారు, వామన ఏకాదశి అంటారు. మనకు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశులు మనకు, అలాగే 24 కేశవ నామాలు ఉంటాయి. కేశవ నుంచి కేశవాయ స్వాహ అంటూ చెప్పుకుంటూ 24 నామాలు ఉంటాయి. 24 నామాలకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క దేవతానామం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వామన ఏకాదశి అంటారు, లేదా శయన ఏకాదశి అంటారు. అంటే విష్ణుమూర్తి అంటే యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజు. ఈ సందర్భాన విష్ణుమూర్తిని దర్శించుకుంటే మనకు విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసము. కాబట్టి వైష్ణవ క్షేత్రాలన్నింటిలో కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకొని తరించేందుకు భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. అదేవిధంగా మన పాలమూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కూడా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి దర్శనం అంటే వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం విశేషంగా అవ్వాలనుకుంటారు. దానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సాఫీగా దర్శనం సాగేందుకు క్యూ లైన్లు కానీ, పార్కింగ్ దగ్గర ఇబ్బంది కలగకుండా పెద్దగా పార్కింగ్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాక ఈ ఏకాదశి నాడు ఉపవాసం అనేటువంటిది చాలా విశేషము, జాగారం అనేటువంటిది కూడా చాలా విశేషము. ఈ సందర్భాన మనం ఏం చేయాలి అంటే, ఉదయాన్నే లేచిన వెంటనే స్నాన సంధ్యాది దేవతార్చన అంతా ముగించుకున్న తర్వాత స్వామివారిని ప్రార్థన చేసుకోవాలి. మనం ఈరోజు ఏకాదశి కాబట్టి నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి సంకల్పం చేసుకొని, స్వామివారిని సంకల్పం చేసుకొని మనం ఏదో కాలక్షేపం చేయడం కాదు. కాలక్షేపం ఎలా జరగాలి అంటే, ఏదో పురాణ శ్రవణమో, విష్ణు సంబంధమైనటువంటి పురాణ శ్రవణమో, లేకపోతే స్తోత్ర పారాయణమో, లేకపోతే భగవద్గీతా పారాయణమో మొదలైనటువంటి వాటితో ప్రారంభం జరగాలి. ఎందుకంటే ఇది చాతుర్మాస్యాల్లో మొదటి ఏకాదశి. మనకు ఉత్తరాయణంలో ప్రారంభంలో వచ్చేటువంటిది వైకుంఠ ఏకాదశి అయితే, దక్షిణాయనానికి ప్రారంభంగా వచ్చేటువంటిది తొలి ఏకాదశి. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ శయన ఏకాదశి మొదలుకొని మనకు పూజాదులన్నీ కూడా ప్రారంభమవుతాయి. దగ్గరగా శ్రావణ మాసం కావచ్చు, మనకు ఇది ఆషాఢ మాసం, ఆషాఢం అవగానే శ్రావణ మాసం, శ్రావణ మాసం అవ్వగానే భాద్రపద మాసం గణపతి నవరాత్రులు, దదవగానే ఆశ్వజ మాసం అమ్మవారి నవరాత్రులు, తర్వాత కార్తీక మాసం. ఈ విధంగా ఈ చాతుర్మాస్యాలు కూడా విశేషంగా కొనసాగుతాయి. దానికి నాంది ఈ తొలి ఏకాదశి కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారి దర్శించేందుకు చేస్తూ ఉంటారు. స్వామి, ఈరోజు ఖచ్చితంగా అంటే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, విష్ణు మహాస్వామిలో అన్నీ చేస్తుంటారు. ఈరోజు ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తారు స్వామివారికి? స్వామివారికి విశేషంగా ఈనాడు ఉదయాన్నే స్వామివారికి విశేషంగా అభిషేకాలు, అలాగే సహస్రనామార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు మొదలైనటువంటివి స్వామివారి నామాలతో, సహస్రనామాలతో విశేషంగా స్వామివారిని అర్చిస్తూ ఉంటారు.
ఇది అంటే ఒక తొలి ఏకాదశి సందర్భంగా 24 ఏకాదశిలో ఈ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఏకాదశిలో వచ్చే ప్రత్యేక దినంగా కొలుస్తారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా చూసుకుంటే కూడా మనం ఎక్కడ చూసినా ప్రతి దేవాలయంలో భక్తులు అయితే కిటకిటలాడుతున్నారు. ఉదయం నుంచే వాళ్ళు దైవ దర్శనాలకు వస్తున్నారు. ఎక్కడ తమ భక్తి శ్రద్ధలతో చిన్న పిల్ల పెద్దలతో కూడా దైవ దర్శనం చేసుకుంటారు. ఈ రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి నిద్రలు మాని ఉపహారం చేస్తే కూడా వాళ్ళకి ఆ స్వామివారి ఆశీస్సులు అందుతాయని వాళ్ళు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఇదే పండుగ ఏకాదశి పండుగ